రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకం జరుగుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. అక్రమ కేసులు, దాడులు, హత్యలు, అత్యాచారాలతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి హింసా దాడులు ఉండకూడదు, కానీ ఈరోజు ప్రభుత్వమే ఈ ఘటనని ప్రోత్సహించింది. ప్రభుత్వమే దగ్గరుండి పోలీసు ద్వారా సమక్షంలోనే ఈ సంఘటన జరగడం అనేది దుర్మార్గం కూడా. అంబేద్కర్ గారి ఇల్లు, కార్యాలయం ఏ విధంగా ధ్వంసం చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇంట్లో మహిళలున్నా కూడా లెక్క చేయకుండా, మానవత్వం లేకుండా చొరబాడి విధ్వంసం కూడా సృష్టించారు. ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇక్కడ అమలవడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజు నడుస్తుంది.